మనం అనుకుంటూ ఉంటాం సన్యాసం అయితే చాలా బెటర్ ఏమోనని. సన్యాసం అనుకుంటుంటాడు అనవసరంగా సన్యాసం అయిపోయిన సంసారం అయితే బాగుండేమో అని. కానీ వాడు ఇటు రాలేడు, మనం అటు వెళ్ళొచ్చేమో. కానీ జాగ్రత్తగా తెలుసుకోవాలి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి గొప్ప స్థితి అని తెలుసుకుంటూ ఆ స్థితిలో ఎలా ఉంటే మనం తరిస్తామో చూడాలే తప్ప ఉన్న స్థితిని విడిచిపెట్టి ఇంకేదో గొప్పది అనుకుంటే దెబ్బతింటాం. ఇది గుర్తుపెట్టుకోండి. గృహస్థు అంటే గృహస్థ ధర్మాన్ని స్వీకరించి తాను తన భార్య తన సంతానము కూడా దేవయజ్ఞ ఋషియజ్ఞ పితృయజ్ఞ మనుష్యయజ్ఞములు చేస్తూ ఉన్నప్పుడు వాడు గృహస్థు అవుతాడు. అందుకు గృహస్థ ధర్మం చాలా విశేషము. గృహస్థ ధర్మంలో ఉంటూ వైరాగ్యం కలిగితే లౌకిక లంపటాలు తగ్గించుకుంటూ చేయవలసిన కర్తవ్యాలు చేస్తూ భగవచ్చింతన ఆత్మచింతనతో గడపవచ్చు. వైరాగ్యం కలగలేదనుకోండి, ధర్మబద్ధమైన భోగాలు అనుభవిస్తూ చేయవలసిన దేవయజ్ఞ పితృయజ్ఞములు చేయాలి. ఇది తెలుసుకోవాల్సింది. ఇంతే గృహస్థ ధర్మం. ఇలా చేస్తే ఎప్పటికైనా వాడికి వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే ధర్మబద్ధమైన భోగాలు కదా. అంటే గృహస్థు ఏ భోగాలు అనుభవించవచ్చు అని అధర్మపరంగా భోగాలు అనుభవించరాదు. గృహస్థ ధర్మం ధర్మబద్ధమైన భోగాలను అనుభవించాలి. తాను సంపాదించిన భోగములతో ముందు త్యాగము చేయాలి. త్యాగము యజ్ఞయాగాది కర్తువులు అంటే దేవయజ్ఞ పితృయజ్ఞములు ఇవి ఆచరించాలి. ఇది గృహస్థ ధర్మం. అలా అయితేనే నువ్వు పితృరుణం నుంచి ముక్తి పొందుతావు. పితృరుణం విముక్తి లేకుండా నాకు వైరాగ్యం కలిగిందని సన్యసిస్తే పరమ దోషం సుమ. నీ ఇంద్రియాలు పనిచేస్తున్నంతకాలం దేవరుణం తీర్చుకోవాలి. ఎందుకంటే దేవతల వల్ల ఇంద్రియాలు వచ్చాయి. నీ బ్రతుకున్నంతకాలం జన్మనిచ్చిన తల్లిదండ్రులు పితృదేవతలు వాళ్ళందరినీ నువ్వు బ్రతుకున్నంతకాలం ధరించుకోవాలి. నీకు తరించడానికి కావలసిన జ్ఞానం ఇచ్చిన ఋషులను ఎప్పుడూ తలంచుకోవాలి. సమాజంలో బ్రతుకుతున్నందుకు తోటి మనుష్యులను తలంచుకోవాలి. సాటి జీవరాశిని కృపతో చూడాలి. ఇవే 5 యజ్ఞాలండి. అదేవిధంగా మనకు వైరాగ్యం కలిగినా దేవరుణం పితృరుణం ఋషిరుణం తీర్చుకోవాలి. ఆ తీర్చుకోకుండా బ్రతికేవాడు వ్యర్థుడు.